హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ నెల్లూరు. ఈరోజు అయితే మీ ముందుకైతే ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ అండ్ అయితే ఫేసింగ్ అయితే నార్త్ కలిగి ఉంది. ఇది G+1 హౌస్ అండి. చూస్తున్నారు కదా, ఎలివేషన్ అయితే అద్దరిపోయింది. లోపల కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని లోపలికి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అయితే రియల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో లభిస్తుంది. అదేవిధంగా దీని కానీ ఏరియా కానీ చూసుకున్నట్లయితే మన 4th మైల్ ఉంది కదండి, మైపాట్ రోడ్డు, ఆ ఏరియాలో అయితే ఉంటుందండి. దీని ఒక సైజులు చూసుకున్నట్లయితే ఫ్లాట్ సైజ్ చూసుకుంటే 16 అంకణాలు అండి. దీని పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే 45కి 25 అండి. డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది, అంటే కింద డబుల్ బెడ్రూమ్, పైన అయితే డబుల్ బెడ్రూమ్, మొత్తం 4 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. దీని కాస్ట్ కానీ చూసుకున్నట్లయితే 80 lakhs అయితే చెప్తున్నారండి, మొత్తం ఇంటీరియర్తో కలిపండి. చూస్తున్నారు కదండి, హాలు, టీవీ యూనిట్, లుక్ అయితే చాలా 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 బాగుంది. ఫినిషింగ్ అయితే నీట్గా తీసుకొచ్చున్నారండి. అందులో మనం నైట్ టైం వెళ్ళాము, కొంచెం లైట్స్ అనేది కొంచెం డౌన్గా ఉన్నాయి, అయినా కానీ పర్వాలేదు, కవర్ చేస్తూ వీడియో అయితే తీయడం జరిగింది. ఈ వాల్ డిజైన్ అయితే చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. వెళ్తానే చూస్తానే ఈ ఆ లైట్స్ కానీ అంతా అయితే లుక్ అయితే చాలా డీసెంట్ లుక్ అయితే ఉందండి. ఇదైతే పూజ గది. నెక్స్ట్ ఇంకా మన కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. మొత్తం నీట్గా అయితే చేయడం జరిగింది, వుడ్ వర్క్ అయితేను. అంత కాస్ట్ మెటీరియల్ కాకుండా అంత లో మెటీరియల్ కాకుండా మీడియం మెటీరియల్ అయితే యూజ్ చేయడం అనేది జరుగుందండి. ఇది మన మాస్టర్ బెడ్రూము. బెడ్రూమ్స్ కూడా కొంచెం విశాలంగానే ఉన్నాయి, అంటే ఇది 16 అంకణాలు కదా, 16 అంకణాలు అయినప్పటికీ కొంచెం విశాలంగానే ఉన్నాయన్నమాట. బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ అన్నీ. ఇది బాత్రూమ్ అండి. నీట్గా అయితే తీసుకురావడం అనేది జరిగిందండి. ఇది విండోస్కి దారబంధరాలు ఉంటాయి కదా, వాటికైతే మన గ్రానైట్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. తెలుసు కదా, గ్రానైట్ వల్ల యూజెస్ చేతులు పట్టకుండా ఉంటుంది. అంటే వుడ్ వాడామనుకోండి, అది 3-4 yearsకి అయినా సరే మళ్ళీ చేతులు పట్టడం, మళ్ళీ దాన్ని పగలగొట్టడం, తీయడం అనేది చాలా కష్టం కదా. అందుకని అయితే గ్రానైట్ అయితే వాడుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే అందరూ అదే వాడుతున్నారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ డీసెంట్ కలర్లు అయితే ఉన్నాయి. దానికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. ఇంకెందుకంటే ఆలస్యము, మీకు కానీ నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు లిస్ట్ చేయలేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మళ్ళీ నేను చూసుకుని మీకు అయితే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దీని కాస్ట్ చెప్పాను కదండి, 80 lakhs అండి. ఇది 16 అంకణాలు, కన్స్ట్రక్షన్ వచ్చి 31 అంకణం అండి. ఇప్పుడు వరకు మీరు కింద ఉన్నది వరకే చూసారు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ చూసారు. ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్దాము. కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, కాకపోతే కొంచెం స్లైట్గా ఇంటీరియర్ డిజైన్ అయితే మారుంటుంది. కొంతమంది కొంచెం ఫార్వర్డ్లో అయితే పెడుతున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేసేయండి. ఇక్కడ ఈ కారిడార్ అనేది చాలా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఈవినింగ్ టైంలో నిలబడుకుంటే మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ రావడం వల్ల, మనకు 2 sides రోడ్ ఉండడం వల్ల వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఓకే అండి, దీని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను, కొంచెం అయితే చూసేసేయండి.